హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఈజీగా క్విక్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. పన్నీర్ రోల్ అండి. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ స్నాక్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఆనియన్, టమోటో, లెమన్, పన్నీర్ క్యూబ్స్, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, ఇంకా 1 కప్ ఆఫ్ కర్డ్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 1-2 మినిట్స్ బాగా కలుపుకోవాలి దాన్ని, ఆ మిశ్రమాన్ని అంతా. ఇక్కడ చూపించిన విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన తర్వాత మనం క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అందులో వేసేసుకొని దానికి మంచిగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకండి, ప్రెస్ చేస్తే పన్నీర్ క్యూబ్స్ అనేటివి చెదిరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ పిండుకున్న తర్వాత మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. అందులో స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ వేసుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం టమోటా ముక్కలు కూడా వేసుకొని అందులో వేయించుకోవాలి. మీకు కావాలంటే ఇందులో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా బాబు కొంచెం లైక్ చేయడు కాబట్టి నేను అందుకనే దాన్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, మంచిగా సాట్ చేసుకోండి. మనం ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను పిండిని బాగా అంత హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమం అంతా దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనించాలి. ఇప్పుడు మనం ఇది మగ్గేలోపు మనం చపాతీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మీకు నచ్చినట్టు చపాతీని చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం లేయర్గా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మంచిగా లేయర్గా చపాతీని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత ఇప్పుడు చపాతీని 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి. చూసారా, చపాతీ ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ పన్నీర్ అనేది మిశ్రమం అంతా మనకి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. చపాతీ కూడా రెడీ అయిపోయి పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం. చపాతీని తీసుకుని దాని మధ్యలో కొంచెం పన్నీర్ కర్రీ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవడం అంతే అండి. ఈజీగా క్విక్గా అయిపోయే పన్నీర్ రోల్ రెడీ నేను మా బాబుకి దీని మీద కొంచెం కెచప్ వేసి ఇస్తున్నాను. చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.